జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే నేను ఉప్పల్ నుంచి నాగోల్ వచ్చే రూట్లో అయితే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వచ్చేసి 822 అనమాట. సో అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకు రాహుల్ కలకర్ షెడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకు లోపల ఒక 500 మీటర్స్ లోపలికి రాగానే అయితే మనకు శ్రీలక్ష్మి కుమ్మరి శ్రీలక్ష్మి మట్టి గణేష్ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో అక్కడైతే మనకు చిన్న గణేష్లు కూడా లభిస్తున్నాయి అనమాట, అవైలబుల్గా ఉన్నాయి. సో చాలామంది నాకైతే యూట్యూబ్లో కానీ అదే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తున్నారు, అన్న చిన్న గణేష్లు ఎక్కడైనా ఉంటే నియర్ బై చూపించండి అన్న. సో ఇప్పుడు నాగోల్లో ఉన్న చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు సో శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. సో లోపలికి వెళ్ళి మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎండింగ్ ఎక్కడి వరకు ఉన్నాయి, మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, మనకి ఇక్కడైతే మనకు ఒక ట్రాక్లో అయితే పక్క వాళ్ళు అయితే పెట్టడం జరిగింది గణేష్లని, మట్టి గణేష్లని. సో చూసుకోవచ్చు, మనకు 6 ఇంచెస్ స్టార్టింగ్ వచ్చేసి 6 ఇంచెస్ అనగానే. సో చూసుకోవచ్చు ఎంత చిన్నగా ఉన్నాడు గణేశుడు. సో అదేవిధంగా మనకు 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని మనకు ఒక 6-7 ఫీట్ వరకు అయితే మనకు అక్క వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు ఎంత ముద్దు ఉన్నాడో చూడండి గణేశుడు, మట్టి గణేశుడు. చాలా డిజైన్గా వేశారు. మనకు కిరీటాలు కానీ చూసుకోవచ్చు, మనకు స్వామివారి ఏదైతే సేమ్ చేతికి ఏ విధంగా చాలా అంటే చాలా పిఓపి కూడా పనికిరాదు మట్టి గణేశంలో అయితే, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అదేవిధంగా అక్క వాళ్ళు మనకు వాటర్ కలర్ పెయింటింగ్ కూడా అయితే మీరు ఆర్డర్ ఇస్తే ఆ విధంగా కూడా రెడీ చేసి పెడతారు. అవి కూడా మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి. సో చూసుకోవచ్చు, పైదాకా చూపి అన్న. ఇక్కడైతే మనకు బోర్డు కూడా పెట్టడం జరిగింది. స్టార్టింగ్ అమౌంట్ కూడా మీకు డౌట్ ఉంటే సో అమౌంట్ కూడా చూపిస్తారు చూడండి. మనకు స్టార్టింగ్ అయితే 6 ఇంచెస్ 45 రూపీస్ అనమాట, 45 రూపీస్. సో 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి ఇక్కడ 3 ఫీట్ అని రాసి ఉంది చూడండి. 3 ఫీట్ పైనే ఉన్నాయి, కాకపోతే చిన్న గణేషన్లో ఒక స్టార్టింగ్ మనకు 45 రూపాయల నుంచి 4000 వరకు అయితే ఇక్కడ అక్క వాళ్ళు అయితే బోర్డు అయితే పెట్టడం జరిగిందనమాట. మనకు ప్రైజెస్ ఇచ్చి ఎన్ని ఇంచెస్లకు ఎంత ప్రైస్ అమౌంట్. సో చూసుకోవచ్చు, 6 ఇంచెస్ 45, 7 ఇంచెస్ 55, 8 ఇంచెస్ 65 అట్లా ఇంచు పెరిగే కొద్దల్లా మనకు అమౌంట్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు లాస్ట్ ఒక 30 ఇంచెస్కి వచ్చేసి 2200, 33 2600, 3 ఫీట్స్కి వచ్చేసి 4000 అనమాట. అదేవిధంగా ఇంకా చూడండి, ఇక్కడ చూడండి కలర్ పెయింటింగ్. సో స్వామివారికి ఏదైతే మనకి ఇక్కడ పైన టోపీ ఏది ఉందో సేమ్ మనకు పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. సో గ్రీన్ పంచ, పింక్ సింహాసనం మీద కూర్చున్నాడు. సో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు అందంగా అయితే అక్క వాళ్ళు అయితే పెయింట్ అయితే వేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా చూపిస్తా చూడండి మీకు, ఇక్కడ కూడా గణేశుడు చూడండి. సో ఈ గణేశుడు కూడా వచ్చేసి మనకు ఒక 2 ఫీట్ 3 ఫీట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎంత ముద్దుగా రెడీ అయిపోయాడు. సో చాలామంది అయితే చిన్న గణేషులు కావాలని అంటారు. మట్టి గణేషులు అయితే మనకు పర్యావరణాన్ని ఖరాబ్ చేయకుండా అయితే మనం ఇంట్లో తీసుకుపోయి పూజించడం, అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కానీ సో చాలామంది ఇష్టపడతారు అనమాట. సో మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళ అయితే చాలామంది ఇప్పుడు పిఓపి వాడడం వల్ల చెరువులో తీసుకుపోయేస్తున్నారు కదా, ఆ కలర్ అనేది కలుషితం అయిపోతుంది నీరు కూడా. సో ఇలాంటి మన మట్టి గణేషులు తీసుకుపోయి మనం ఇంట్లో పెట్టుకొని పూజించి తీసుకుపోయి మీరు చెరువులో వేయచ్చు, కుంటలో వేయచ్చు, బావిలో ఎక్కడైనా వేయండి. చాలా అంటే చాలా మంచిది అనమాట. మట్టి కరిగిపోయినా కూడా మనం మట్టి వాటర్ అనేది కూడా మట్టిల నుంచి మనం ఉద్భవిస్తుంటుంది కాబట్టి సో ఇలాంటి మట్టి గణేషులు తీసుకుపోయి మనం నీటిలో వేసినా కూడా ఏం ప్రమాదకరం కాదనమాట, కలుషితం అయితే కాదు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అక్క వాళ్ళు రెడీ చేసి పెట్టారు. సో చూడండి, ఇక్కడ కూడా చూడండి పెద్ద గణేశుడు. ఇక్కడ చూడండి శివుడు అయితే వచ్చిండు మనకు కిరీటానికి మిడిల్లో. శివుడు మన గణేశుని తండ్రి వచ్చేసి శివుడు. సో కిరీటం మిడిల్లో వచ్చేసాడు. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 5 ఫీట్స్ ఉండే. సో ఇది కూడా మనకు ఒక 5 ఫీట్ల వరకు అయితే ఉంది అనమాట. చాలా 6 ఫీట్ వరకు, అక్క వచ్చేసి 6 ఫీట్ల వరకు అయితే అవైలబుల్ చేశారు. సో ఇక్కడ మొత్తం చూడండి మీరు ఒకసారి గణేశులు, ఒక్కొక్క గణేశుని చూపి అన్న మీరు. ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ అయితే రెడీ చేసి పెట్టారు. ఇక్కడ కూడా మనకు ఒక 5 ఫీట్ వరకు అయితే ఉందన్నమాట గణేశుడు. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే మనకు మట్టితోటి చేసిన గణేశులు అయితే ఉన్నాయన్నమాట. చిన్న 6 ఇంచెస్ నుంచి మనకు ఒక 6 వరకు అయితే ఫీట్ వరకు అయితే రెడీ అయి ఉన్నాయన్నమాట. ఇక్కడ లోపల కూడా చూపిస్తా, అదేవిధంగా లోపలికి కూడా వచ్చేసాను. మీకు ఏమైనా ఆర్ట్ వేసి ఒకవేళ డిఫరెంట్ కావాలా, ఈ విధంగా కావాలన్నా కూడా అక్క వాళ్ళు అయితే మనకు వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా చుట్టుపక్కల వారు కానీ నియర్ బై కానీ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ మీరు ఆర్డర్ ఇస్తే ఆటోమేటిక్గా అక్క వాళ్ళు అయితే మనకు స్పాట్లో మీరు ఒక
15 days ముందే వచ్చి అక్క వాళ్ళని అయితే కలవండి. సో అక్క వాళ్ళు అయితే మీకు మంచి ప్రైజెస్లో ఇస్తారు. సో మీకు రీజనబుల్ ప్రైస్ అయితే అక్క వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు మీరు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఆల్మోస్ట్ అయితే కొన్ని ప్యాక్ చేసి చిన్న కనెక్షన్లు కూడా ఆల్మోస్ట్ సగం బుక్ అయిపోయాయి అక్క వాళ్ళకు. సో ఇక్కడ నుంచి దుబాయ్ కూడా వెళ్తున్నాయి అన్నమాట. సో అక్క ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇవన్నీ ప్యాక్ అయినాయి, దుబాయ్ అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ చిన్న కనెక్షన్లు చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా. సో ఎవరైనా నియర్ బై తీసుకోవాలనుకున్న వాళ్ళు 6 inches నుంచి ఒక 7 feet వరకు అయితే మనకు అక్క వాళ్ళతో అయితే రెడీగా ఉన్నాయి. అవి కూడా మట్టి కనెక్షన్లు. సో మీకు పెయింటింగ్ ఒకవేళ కలర్ పెయింటింగ్ వేయాలన్నా, వాటర్ ప్రూఫ్ కలర్ పెయింటింగ్ వేయాలన్నా కూడా అక్క వాళ్ళు వేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ వ్లాగ్లో అయితే మీకు ఈ కంప్లీట్గా అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అక్క వాళ్ళ నెంబరు, అదేవిధంగా లొకేషను అన్నీ డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ఇస్తాను. సో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. సో అదేవిధంగా మన పేరు, మన ఛానల్ పేరు చెప్పినా కూడా మీకు ఒక 20% అయితే మీకు అయితే తక్కువ బడ్జెట్లో అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. సో చాలామందికి ఇంకా చిన్న చిన్న కనెక్షన్ల వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకొస్తా. ఇలాంటి మంచి మంచి బ్లాగ్ తోటి నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. జై శ్రీ గణేష. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.